ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ గొప్ప జ్ఞానాన్ని మనందరికీ అందించిన ఎంతో మంది గురువులకి, బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ మనసులో ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుందాము. అలాగే ఈ భగవద్గీత పారాయణాన్ని మనము రోజు జరుపుకుంటున్నందుకు దానికి సహకరిస్తున్న సృష్టికి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నిన్నటితో మనము 3వ అధ్యాయం కర్మయోగాన్ని ముగించుకున్నాము. అందులో కర్మను మనం ఏ విధంగా చేస్తే అది నిష్కామ కర్మగా మారుతుంది అనేది తెలుసుకున్నాము. అలా మారినప్పుడు కామం అనేది మనకి తొలగిపోతుంది. కర్మను ఆ విధంగా చేసినప్పుడు కామం తొలగిపోతుంది. దాని ద్వారా మనసు అనేది శుద్ధి పడుతుంది. అలా మనసుని శుద్ధి చేసుకోవడం ద్వారా, కామాన్ని తొలగించడం ద్వారా మనము జ్ఞానాన్ని ఉత్పన్నం చేసుకోవచ్చు అనేది నేర్చుకున్నాము. మరి ఈ రోజు జ్ఞాన యోగము 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగము మనము తెలుసుకోబోతున్నాము. ఇందులో మనం ముఖ్యంగా ఆ జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి, ఎవరికి అది సంభవిస్తుంది, ఆ జ్ఞానం అనేది మరి ఎలా సంభవిస్తుంది అనేది ముఖ్యంగా విశేషముగా విశిష్టంగా తెలుసుకోబోతున్నాం. మరి ముఖ్యంగా ఇందులో మనకి ఏం నేర్చుకోబోతున్నామంటే జ్ఞానం యొక్క పవిత్రత, అలాగే జ్ఞానం యొక్క మహిమ మనము తెలుసుకోబోతున్నాము. సో ఈ రోజు మనము మొదటి శ్లోకము జ్ఞాన యోగంలోనిది నేర్చుకోబోతున్నాము. జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 4వ అధ్యాయంలోని 1వ శ్లోకం. సో ఈ అధ్యాయము ముందుగా శ్రీకృష్ణుడు మాటలతో మనకి మొదలవుతుంది. అందుకే ఇక్కడ శ్రీ భగవాన్ ఉవాచ అనేది ఇచ్చారు. శ్రీ భగవాన్ ఉవాచ ఇమం వివస్యతే యోగం ప్రోక్తవానహమా అవ్యయం. ఇమం వివస్తతే యోగం ప్రోక్తవానహమవ్యయం. వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం. వివస్వాన్ మనువే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. సో ఇక్కడ ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఈ జ్ఞాన యోగం అనేది ముందుగా ఎవరికి తెలియజేస్తున్నారు, ఎవరికి ఆల్రెడీ తెలియజేశారు అనేది ఈ శ్లోకంలో మనము నేర్చుకోబోతున్నాము. అహం అహం అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ నేను, ఇమం అవ్యయం శాశ్వతమైన, అవ్యయం అంటే శాశ్వతమైన ఈ కర్మ సన్యాస యోగాన్ని, ఈ జ్ఞాన యోగాన్ని వివస్వతే, వివస్వతే అంటే సూర్యుడు, ప్రోక్తవాన్ సూర్యుడికి చెప్పినటువంటి, వివస్వాన్ మనవే మరి
ఈ జ్ఞాన యోగాన్ని నేను ఆ సూర్యుడికి వివస్వతే సూర్యుడికి చెప్పాను. మరి అలా చెప్పినటువంటి ఈ జ్ఞాన యోగాన్ని వివస్మాన నవే ప్రాహ. సూర్యుడు మళ్ళీ మనవే అంటే మనువునకు చెప్పాడు. తన కుమారుడు సూర్యుడు కుమారుడి పేరు మనువు అన్నమాట. ఈ జ్ఞానాన్ని సూర్యుడు మళ్ళీ మనువుడు అనేవాడికి చెప్పాడు. మనువుడు ఎవరంటే తన కుమారుడు. మనురిక్ష్వాక వే బ్రవీత్. మనువు మళ్ళీ ఇంకా దానిని నెక్స్ట్ ఇక్ష్వాకు అనే ఇక్ష్వాకు అంటే తన కుమారుడు, మనువు కుమారుడు ఇక్ష్వాకు అన్నమాట, తనకి చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే అత్యంత శాశ్వతమైన ఈ యోగాన్ని అంటే ఎల్లప్పుడూ ఉండే ఈ యోగాన్ని నేను వివస్వతే అంటే సూర్యుడికి చెప్పాను. వివస్మాన్ మన్వే. వివస్వుడు తన కుమారుడైన సూర్యుడు తన కుమారుడైన మనువుకి చెప్పాడు. మనురిక్ష్వాక వే బ్రవీత్. మనువు తన కుమారుడైన ఇక్ష్వాకుకు చెప్పాడు. అంటే ఇది పరంపరంగా ఇది ఒకరికొకరు చెప్పుకోవడం అనేది జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ నుండి సూర్యుడికి, సూర్యుడు నుండి మనువుకి, మనువు నుంచి ఇక్ష్వాకుకి. అది 1వ శ్లోకం యొక్క భావం. నెక్స్ట్ 4వ అధ్యాయంలోని 2వ శ్లోకం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. ఇలా ఏవం పరంపరం అంటే ఇలా పరంపరంగా వచ్చిందనమాట. ఈ ఈ జ్ఞానం అనేది పరంపరంగా సంభవించింది. పరంతప అంటే ఓ అర్జున, ఇలా పరంపరంగా ప్రాప్తించినటువంటి ఈ యోగం అనేది దీని తర్వాత రాజర్ష అంటే రాజులు మరియు ఋషులు. రాజులే ఋషిగా మారినటువంటి రాజులు అన్నమాట. అంటే మనకి జనక మహారాజు, దశరథ మహారాజు ఇలాంటి పూర్వం ఎంతో మంది రాజులు. వీళ్ళందరూ ఏంటంటే రాజుగా ఒక రాజ్యాన్ని ఏలినప్పటికీ వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఒక ఋషిలాగా ఉండేవారు. అలాంటి వాళ్ళను రాజులు ఎప్పుడైతే ఋషిలాగా ఉంటారో వాళ్ళని రాజర్షులు అంటాము. సో పరంపరంగా సంభవించినటువంటి ఈ జ్ఞానాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. స యోగ మహతా కాలేప. ఆ యోగం అనేది చాలా కాలము క్రిందటనే ఇహ నష్ట ఈ భూలోకమునందు లుప్త ప్రాయమాయను అంటే మనకి ఈ భూలోకంలో కూడా సంభవించింది. ఈ భూలోకంలో ఉన్నవారు కూడా ఎంతో మంది నేర్చుకున్నారు. ఇక్కడ రాజర్ష అంటే వాళ్ళు ఒక్కరే తెలుసుకున్నారు అనేది కాదు, ఇంకా ఎందరో కూడా తెలుసుకున్నారు. కానీ ముఖ్యంగా వీళ్ళు నేర్చుకున్నారు. దశరథ మహారాజు, జనక మహారాజు, మనకి ఇంతకు ముందు కూడా జనక మహారాజు ఎగ్జాంపుల్ మనకు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చారనమాట. అది ఎక్కడిచ్చారు, ఏ శ్లోకంలో ఇచ్చారనేది మనకు ఈ రికార్డింగ్ లో మీరు కామెంట్స్ లో తెలియజేయండి. ఆ ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు ఎంతో గొప్ప రాజులు అయినప్పటికీ కూడా ఋషికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేది వాళ్ళు అవి ఆచరించే వాళ్ళు అనమాట. అందుకని వాళ్ళ ప్రస్తావన పదే పదే మనకి ఇక్కడ తీసుకొస్తున్నారు. సో ఏవం పరంపరా ప్రాప్తం ఇమం పరంపరంగా వచ్చినటువంటి ప్రాప్తమైనటువంటి ఈ జ్ఞానాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. రాజర్షయో విదుహు సకాలేనేహ మహతా యోగో నష్ట పరంతప. ఇది కాలక్రమేణా భూలోకంలో ఉన్న అందరికీ కూడా అందరూ కూడా ఇది తెలుసుకున్నారు.
సకాలేనేహ మహత యోగః. చాలా కాలం క్రిందటనే ఈ యోగాన్ని అనేది సూర్యుడి ద్వారా మనకి ఆ ప్రాప్తించినటువంటిన ఈ యోగము. కాకపోతే ఇప్పుడు ఈ కాలంలో, ఇంతకు ముందు కాలంలో ఏంటంటే అది తెలుసుకున్నారు, జనక మహారాజు వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో అనేది ఈ జ్ఞాన యోగం అనేది ఆ ఎలా ఎలా ఉంటుంది అనేది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పబోతున్నాడు. మరి అది ఎందుకు చెప్పబోతున్నాడు అనేది మనము నెక్స్ట్ శ్లోకంలో తెలుసుకుంటున్నాం. జ్ఞాన యోగంలోని 3వ శ్లోకము. సయేవాయం మయా తేత్య యోగ ప్రోక్త పురాతనః. సయేవాయం మయా తేత్య యోగ ప్రోక్త పురాతనః. భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. త్వం మే భక్తః. నువ్వు నా భక్తుడివి. మరియు సఖా. సఖా అంటే ఇష్టమైన, ప్రియ. సఖుడు అని అంటే ఏంటి? ఇక్కడ ఫ్రెండ్. సఖా అంటే ఫ్రెండ్. నువ్వు నా భక్తుడివి మరియు అలాగే నువ్వు నా ఫ్రెండ్వి. స పురాతన యోగ ఏవా. ఈ ప్రాచీనమైన పురాతనమైన ఈ యోగాన్ని అయం అద్య ఇది నేడు మయా నా చేత తే నీకు ప్రోక్త చెప్పబడుతున్నది. హి ఎందుకు అనంటే ఏతమం ఇది మిక్కిలి ఉత్తమమైనది మరియు రహస్యమైనది. రహస్యం గోప్యమైనది, రహస్యమైనది. ఇది రహస్యం హేత్య దుత్తమం. ఇది అత్యంత రహస్యమైనది, అత్యంత ఉత్తమమైన జ్ఞానము. కానీ ఇప్పుడు మయా తేత్య నా చేత నీకు చెప్పబడుతున్నది. ప్రోక్త పురాతనః పురాతనమైనటువంటి ఈ యోగము నా చేత నీకు ఇప్పుడు చెప్పబడుతున్నది. ఎందుకు అనంటే భక్తోసి మీ సఖా. నువ్వు నా ప్రియమైన భక్తుడివి మరియు సఖుడివి. నాకు ఎంతో ప్రియమైన భక్తుడివి మరియు అలాగే నువ్వు నాకు ఒక ఫ్రెండ్ లాగా, ఫ్రెండ్ కాబట్టి నా చేత నీకు ఇప్పుడు చెప్పబడుతుంది. అంటే ఒకానొక భక్తిగా మనము శ్రీకృష్ణుణ్ణి మనము ప్రేమించినప్పుడు, ఒక ఫ్రెండ్ గా భావించినప్పుడు అత్యంత రహస్యమైన, గోప్యమైన, అత్యంత ఉత్తమమైన జ్ఞానం మనకి అందుతుంది అనేది ఇక్కడ తెలియజేయడానికి అర్జునుడి ప్లేస్ లో మనందరూ అక్కడ మనందరినీ అర్జునుడు రిప్రజెంట్ చేస్తున్నాడు. కాబట్టి అర్జునుడు ఎంతో భక్తి భావంతో, ప్రేమ భావంతో శ్రీకృష్ణ పరమాత్మ పట్ల ఉన్నాడు. కాబట్టి అత్యంత రహస్యమైన, ఉత్తమమైన జ్ఞానాన్ని కూడా శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునుడికి తెలియజేశారు. మరి మనం కూడా ఆ భక్తి, ప్రేమ మరియు సఖుడి భావంతో మనము శ్రీకృష్ణుడిని, ఆ భావంతో శ్రీకృష్ణుడి పట్ల ఉన్నప్పుడు మనకి కూడా ఈ జ్ఞాన యోగం అనేది అందుతుంది. మనందరము కూడా ఇప్పుడు ఆ భావనతోనే ఉన్నాం కాబట్టి రోజు ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. మరి ఇప్పటి వరకు కర్మ యోగంలో కర్మను ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్క శ్లోకంలో మనం తెలుసుకుంటే ఆటోమేటిక్ గా మనం కూడా ఈ జ్ఞాన యోగం తెలుసుకోవడానికి అర్హులమే. మనం కూడా ఆ భక్తితో ఉన్నాం కాబట్టి ఇన్ని రోజులు కూడా ఈ భగవద్గీతను నేర్చుకుంటూ వచ్చాము. మరి మనందరం కూడా ఆ జ్ఞాన యోగము నేర్చుకోవడానికి అర్హులం కాబట్టి ఇంకా ఎంతో శ్రద్ధతో, భక్తితో ఈ జ్ఞాన యోగాన్ని తెలుసుకుందాము. నెక్స్ట్ శ్లోకం జ్ఞాన యోగంలోని 4వ శ్లోకం. అర్జున ఉవాచ. ఇందులో అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. అర్జునుడికి ఒక చిన్న డౌట్ వచ్చింది అనమాట. అదేంటనేది ఈ శ్లోకంలో తెలుసుకుందాం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయం
త్వమాదౌ ప్రోక్తవానితి అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు ఏం అడుగుతున్నాడు అంటే అపరం భవతో జన్మ పరంపరం జన్మ వివస్వతః. వివస్వన్ అంటే ఇక్కడ ఏంటి? వివస్వత అంటే మనం ఇంతకుముందు తెలుసుకున్నాం సూర్యుడు. సూర్యుడు అనేవాడు అపరం భవతో జన్మ అంటే ఎన్నో జన్మల కింద ఎప్పుడో ఉన్నటువంటి సూర్యుడు. అపరం ఇటీవల మీ జన్మ అనేది ఇటీవల జరిగినది. భవతః జన్మ మీ జన్మ. భవతః అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ జన్మ. మీ జన్మ అనేది అపరం ఇటీవల జరిగినది. అంటే చిన్నప్పటి నుంచి అర్జునుడు శ్రీకృష్ణుడు కలిసి ఉన్నవాళ్ళే. ఎందుకంటే శ్రీకృష్ణుడి యొక్క తల్లి అర్జునుడి యొక్క తల్లి ఎవరు అనంటే శ్రీకృష్ణుడి యొక్క మేనత్త. కుంతిదేవి ఎవరు? శ్రీకృష్ణుడి యొక్క మేనత్త. అంటే వీళ్ళు రిలేటివ్స్, బాబా బామ్మర్దులు అవుతారు. కాబట్టి చిన్నప్పటి నుంచి వీళ్ళకి తెలుసు, ఒకరికొకరు తెలుసు. శ్రీకృష్ణుడు ఎలా పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఇదంతా ఏ టైంలో పుట్టాడు, ఇదంతా కూడా అర్జునుడు చూశాడు, దాని గురించి తెలుసు. ఓకేనా? సో మరి నీ జన్మ అనేది ఇటీవల ఈ మధ్య కాలంలో జరిగింది. మరి వివస్తః అంటే సూర్యుడి యొక్క జన్మ అనేది ఎప్పుడో ఏ కాలంలోనో ప్రాచీనమైనది, ఎప్పుడో జరిగింది కదా. త్వం మరి నీవు అథౌ ఆ సూర్యుడికి ఏతత ప్రోక్తవాన్ ఈ యోగము చెప్పావు అని చెప్తున్నావు. మరి అది ఎలా చెప్పావు? ఇది కథం విజానీయాం దీన్ని నేను ఎలా తెలుసుకోవాలి, దీన్ని నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు అనమాట. సూర్యుడు అనేవాడు వేరే కాలంలో ఉన్నాడనమాట. ఇంకా పురాతనమైన వాడు. శ్రీకృష్ణుడు జన్మ కంటే కూడా ఇంకా అంతకు ముందు కూడా ఉన్నాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు కూడా సూర్యుడు అనేవాడు ఉన్నాడు. మరి ఎప్పటి నుంచో ఈ భూమి ఉన్నప్పటి నుంచి కూడా సూర్యుడు అనేవాడు ఉన్నాడు. మరి నీ జన్మేమో ఈ మధ్య కాలంలో జరిగింది. మరి దీనిని నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నువ్వెందుకంటే నువ్వు చెప్తున్నావు నేను ఈ జ్ఞాన యోగాన్ని ఇంతకు ముందే సూర్యుడికి ఇచ్చాను. సూర్యుడి ద్వారా ఇంకా పరంపరంగా అది అలా సంభవించింది అనేది చెప్తున్నావు. మరి దీన్ని నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. మరి మీ అందరికీ కూడా ఈ డౌట్ రాలేదా? కృష్ణుడు అనేవాడు ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు. అర్జునుడి టైంలో ఉన్నాడు, అర్జునుడు చెప్తున్నాడు, అది ఓకే. ఇప్పటి వరకు చెప్పింది డైరెక్ట్ అర్జునుడిగా చెప్తున్నాడు, అర్జునుడికి చెప్పాడు. మరి ఆల్రెడీ ఎప్పుడో ఏదో కాలంలో ఉన్న పురాతన కాలంలో ఉన్న సూర్యుడికి ఎలా చెప్పాడు అనేది ఇక్కడ అర్జునుడికి డౌట్ వచ్చింది అనమాట. ఇప్పుడు నువ్వు నాకు కనిపిస్తున్నావు, ఇంతకు ముందు ఎప్పుడో ఉన్న వాళ్ళకి నువ్వు ఎలా చెప్పావు అనేది అర్జునుడికి డౌట్ వచ్చింది. ఓకేనా? సో ఆ డౌటే మనకి ఇక్కడ 4వ శ్లోకం. మరి దానికి సమాధానం, ఆ డౌట్ ని ఎలా క్లియర్ చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ అనేది మనము నెక్స్ట్ శ్లోకాలలో రేపు తెలుసుకుందాము. అది 5వ శ్లోకం నుండి మనకి స్టార్ట్ అవుతుంది. దానికి సమాధానంగా ఏమిచ్చాడు అనేది ఆ భగవంతుడి మాటల్లో మనము తెలుసుకుందాం. ఓకే, ఈ 4 శ్లోకాలు మనం ఇప్పుడు ఉచ్చారణ అనేది చేసుకుందాం. ఒకసారి బ్రీఫ్ గా చెప్పుకుందాము ఈ 4 శ్లోకాలు, దాని తర్వాత ఉచ్చారణ అనేది చేసుకుందాం. మనకి జ్ఞానయోగం అనేది శ్రీ భగవంతుడి మాటలతో మొదలయ్యింది. ఏం చెప్పారు అక్కడ? నేను ఇంతకు ముందు కాలంలో ఆల్రెడీ పూర్వము సూర్యుడికి నేను ఈ జ్ఞానాన్ని ప్రసాదించాను. సూర్యుడు తన కుమారుడైన మనువుకు ప్రసాదించాడు, మనువు తన కుమారుడైన ఇక్ష్వాకుకు ప్రసాదించాడు. ఇలా పరంపరంగా వస్తున్నటువంటి ఈ జ్ఞానాన్ని ఎంతో మంది రాజర్షులు కూడా తెలుసుకున్నారు, తెలుసుకొని దానిని పాటించే ప్రయత్నం చేశారు. మరి నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను. ఇది అత్యంత రహస్యమైన ఉత్తమమైన ఈ జ్ఞానాన్ని నీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే నువ్వు నాకు అత్యంత ప్రియమైన భక్తుడివి, అలాగే సక్కుడివి, కాబట్టి నేను నీకు చెప్పబోతున్నాను అని
శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసినప్పుడు అర్జునుడు ప్రశ్నించాడు. మరి ఇది పురాతన కాలంలో సూర్యుడికి నువ్వు అందజేశావంటున్నావు, కానీ నువ్వు నా ముందే కదా పుట్టి పెరిగింది, నా ముందే నీ జన్మ అనేది నేను చూశాను, మరి ఎప్పుడో ఉన్న సూర్యుడికి నువ్వు ఎలా తెలియజేశావు అనేది అర్జునుడు ప్రశ్నించాడు. ఇది ఈ రోజు మనము తెలుసుకున్నది. ఇప్పుడు ఈ శ్లోకాలు ఒకసారి మనం ఉచ్చారణ అనేది చేసుకుందాం. అన్మ్యూట్ చేసుకోండి. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ. జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 1వ శ్లోకం. జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 1వ శ్లోకం. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. ఇమం వివస్వతే. ఇవం వివస్వతే. యోగం. యోగం. ప్రోక్తవాన్. వాయిస్ కట్ అవుతుంది, ఎందుకో ప్రాబ్లం అక్కడ, స్లోగా వస్తుంది. ఓకే, అదే అన్స్టేబుల్ కనెక్షన్ అని వచ్చింది నాకు. ఒక నిమిషం. ఇమం వివస్వతే యోగం. ప్రోక్తవాన్. ఇమం వివస్వతే యోగం. హిమం వివస్వతే యోగం. ప్రోక్తవానహమవ్యయం. 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 హమవ్యయం. వివస్వాన్మనవే ప్రాహ. వివస్వాన్మనవే ప్రాహ. వివస్వాన్మనవే ప్రాహ. వివస్వాన్మనవే ప్రాహ. మనవే ప్రాహ. మనవే ప్రాహ. మనురిక్ష్వాక. మనురిక్ష్వాక. మనురిష్వాక వేబ్రవీత్. మనురిక్ష్వాక వేబ్రవీత్. మనురిష్వాక అంటే మనువు అనేవాడు ఇక్ష్వాకు, తన కుమారుడి పేరు ఇక్ష్వాకు. ఇక్ష్వాకుకి చెప్పాడు. ఏం చెప్పాడు? ఇది నేను చెప్తున్నాను అనేది శ్రీకృష్ణుడు ఆల్రెడీ సూర్యుడికి చెప్పానన్నాడు కదా. ఏం చెప్పాడు? ఇప్పుడు మనం ఏ ఏ చాప్టర్ చెప్పుకుంటున్నాం? దాని పేరేంటి? జ్ఞాన యోగం. ఈ జ్ఞాన యోగాన్ని ఆల్రెడీ చెప్పాడనేది చెప్తున్నాడు. సో ఇక్కడ ఇక్ష్వాకు కూడా మనువు ఏం చెప్పాడు? జ్ఞానయోగం. గుడ్, జ్ఞానయోగం అనేది చెప్పాడు. ఓకే, గుడ్. నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోండి. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ. లాస్యం. జ్ఞానయోగంలోని 2వ శ్లోకం. యోగంలోని 2వ శ్లోకం. ఏవం పరంపరా ప్రాప్తం. ఏవం పరంపరా ప్రాప్తం. ఏవం పరంపరా. ఏవం పరంపరా ప్రాప్త. మిమం రాజర్షయో విదుః. ఇమం ఇమం కలిపి చెప్పితే
యాక్చువల్ మొత్తం కలిపి చెప్తే మనం నెక్స్ట్ ది కంటిన్యూ చేసుకోవచ్చు, లేదు సపరేట్ చేస్తే ఇమం అనేది పలకాలి. మొత్తం కలిపే చెప్తాం. ఏవం పరంపరా ప్రాప్తమిమం ఏవం పరంపరా ప్రాప్తమిమం పరంపరా ప్రాప్తమిమం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుహ రాజస్యో విదుహ రాజర్షయో విదుహ రాజస్యో రాజర్షయో రాజస్యో విదుహ సకాలే నేహ మహతా సకాలేనే మహతా సకాలే నేహ మహతా సకాలేనే లేనిహ మహతా యోగో నష్ట పరంతప యోగో నష్టః పరంతప సకాలే నేహ మహతా సకా ఏమే సకాలేన మహతా యోగో నష్ట యోగో నష్టః పరంతప. పరంతప సో ఇందులో ఏం చెప్పారు? పరంపర ప్రాప్తం అంటే పరంపరంగా, అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చిందని పరంపర అంటారు. సో అలా సూర్యుడి నుంచి మనువుకి, మనువు నుంచి ఇక్ష్వాకుకి, ఇక్ష్వాకు నుంచి మిగిలిన రాజులు అందరికీ వచ్చింది కాబట్టి పరంపరంగా వచ్చిన దానిని రాజర్షులు కూడా పాటించారు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ శ్లోకం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఏ శ్లోకం ఎవరు అన్మ్యూట్ చేసుకొని చెప్పినా అందరూ పలకాలి. వంశిక. జ్ఞానయోగంలోని 3వ శ్లోకము. జ్ఞానయోగంలోని 3వ శ్లోకం. స ఏవాయం మయా తేద్యా స ఏవాయం మయా తేత్య యోగ ప్రోక్త పురాతనః యోగః ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖా చేతి భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. రహస్యం హ్యేతదుత్తమం. గుడ్. సో ఈ శ్లోకం భావము ఏంటి? రహస్యము అత్యంత ఉత్తమమైన ఈ యోగాన్ని చెప్పు, నీకొచ్చా? ఈ ఉత్తమమైన జ్ఞానయోగాన్ని నేను నీకు తెలుపుతున్నాను, ఎందుకంటే నువ్వు నా భక్తుడివి కాబట్టి, ఇంకా నాకు ప్రియ సఖుడివి కాబట్టి. గుడ్ గుడ్ వంశిక. నెక్స్ట్ శ్లోకం. జై శ్రీకృష్ణ. జ్ఞానయోగంలోని 4వ శ్లోకం. జ్ఞానయోగంలోని 4వ శ్లోకం. అర్జున ఉవాచ అర్జున ఉవాచ అపరం భవతో జన్మ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. త్వమాదౌ ప్రోక్తవానితి. అపరం భవతో జన్మ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. త్వమాదౌ ప్రోక్తవానితి. ఈ శ్లోకం భావం ఏంటి?
సూర్యుడికి నువ్వు ఇంతకు ముందుకే జ్ఞానాన్ని చెప్పినా అని అంటున్నావు, కానీ నువ్వు మా కళ్ళ ముందే పుట్టి పెరిగినావు. నువ్వు సూర్యుడికి ఎప్పుడు చెప్పావు? సూర్యుడు ఎప్పుడో గుడ్ కాలంలో ఉన్నాడు కదా. క్వశ్చన్ గుడ్. నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకొని చాణక్య. ఇదే శ్లోకం మళ్ళీ చెప్తాము. జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని జ్ఞాన కర్మ సన్యాస యోగం కర్మ జ్ఞాన కర్మ సన్యాస యోగం జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 4వ శ్లోకం. 4వ శ్లోకం. అర్జున ఉవాచ అర్జున ఉవాచ అపరం భవతో జన్మ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. త్వమాదౌ ప్రోక్తవానితి. గుడ్. ఈరోజు బాగా చెప్పారు. సో ఇది ఈరోజు శ్లోకాలు. మళ్ళీ మనము రేపు తదుపరి శ్లోకాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.